గురుగారు, ఆఖ్యానము అంటే పిట్ట కథ అని చెప్తారు. ఇది నిజమేనా? రామాయణం, భారతం వంటి ఇతిహాసాలలో ఉన్నటువంటి కథలను ఆఖ్యానములు అని అంటారు. మరి దీన్ని ఎలా చూడాలి? రామాయణం ఇతిహాసం, కావ్యం, కథ. అలాగే మహాభారతం ఇతిహాసం, కావ్యేతిహాసం. ఈ రెండింటిలో కూడా అనేక ఉపకథలు ఉన్నాయి. రామాయణం రామునకు మాత్రమే సంబంధించిన కథ కాక, రామాయణం బాలకాండలో గంగావతరణం, అలాగే పరశురామ వృత్తాంతం, అనేక ఇతర కథనాలు మనకు అందులో కనవస్తాయి. అలాగే భారతంలో కూడా అనేక ఉపకథలు, నల దమయంతుల కథ ఉదాహరణగా చెప్పాలి అనుకున్నప్పుడు, ఇలాంటి శత్రువు అనే 100 మంది కుమారులు కలిగిన మరి ఒక రాజుగారి కథ, ఇలా ఉపకథలు అనేకం మహాభారతంలో కూడా ఉంటాయి. ఆఖ్యానము అనగా చిన్న కథ అని అర్థం. క్ష ప్రకథనే అని ధాతువు వ్యుత్పత్తి నిర్ణయిస్తుంది. చెప్పడం అని అర్థం. ఆఖ్యాయిక, గాథానారా శంసేర్మేధా హృదయో అంటూ వేదంలో కూడా ఈ ఆఖ్యాన శబ్దం ఉంది. ఆఖ్యానము అనగా చిన్న కథ అని అర్థం. మహాభారతంలో 18 పర్వాలలో 132 చిన్న కథలు ఇలాంటివి ఉన్నాయి. కౌరవ పాండవుల కథ ప్రధానమైనది కాగా, ఇందులో అంతర్భాగంగా అనేక ఉపకథలు సందర్భోచితంగా వస్తూ ఉంటాయి. అలాంటి ఆ కథలన్నీ 132 అని పరిశోధకులు నిగ్గు తేల్చి ఉన్నారు. ఖాండవ దహన సమయంలో జరితోపాఖ్యానం, హంసడిభకోపాఖ్యానం లాంటి అనేక ఉపకథలు మనకు భారతంలో అడపాదడపా కానవస్తూ ఉంటాయి. ఇవి 132. ఇవి పిట్ట కథల వలె కాకుండా ఉపకథలుగా స్వీకరించాలి. ప్రధాన కథలో ప్రధాన పాత్రకు ఏదైనా నీతి, ధర్మం, న్యాయం బోధించే సమయంలో ఇలా ఉదాహరణ రూపంలో ఉపకథలను స్వీకరించడం ఒక సంప్రదాయం. తెలుగు సాహిత్యానికి సంబంధించి 82 రకాల ప్రక్రియలలో ఆఖ్యాన రూప రచన కూడా ఒక ప్రక్రియ. అనేక ఉపకథలతో ప్రధాన కథను కొనసాగించడం. కనుక రామాయణ భారతాలలో కూడా ఉపాఖ్యానాలు ఉన్నాయి, చిన్న కథలు ఉన్నాయి. దృష్టాంత రూపంలో ఈ కథలను మనం గుర్తించాలి.